జనగామ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే దేవరూపల కాంగ్రెస్ పార్టీలో మరోసారి వర్గపోరు బయటపడిన సందర్భం కనిపిస్తూ ఉంది. దేవరూపల మండలంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వస్తున్నటువంటి దేవరూపల మండల యూత్ పార్టీకి సంబంధించినటువంటి ఉపాధ్యక్షుడు సాయి ప్రకాష్తో పాటు తోటకూరి రమేష్ అనే ఇద్దరు వ్యక్తులను కూడా పోలీసులు అడ్డుకొని లోపలికి పోకుండా బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. ఈ క్రమంలోనే పోలీసులకు ఆ ఇద్దరికి కూడా వాగ్వాదం జరిగింది. మా ఇద్దరిని ఎందుకు లోపలికి పంపించిన అంశంలో వాగ్వాదం చోటు చేసుకుంది. మేము కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులను కార్యకర్తలను కామా అని చెప్పి వాళ్ళంతా కూడా మండిపడ్డ సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా దేవరూపల మండలానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు పెద్ది కృష్ణమూర్తి గతంలో ఎవరైతే నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ఝాన్సీ రెడ్డికి ఇద్దరి మధ్య కూడా పొసగక ఇద్దరి మధ్య విభేదాల కారణంగా పెద్ది కృష్ణమూర్తి గౌడ్ను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ క్రమంలోనే పెద్ది కృష్ణమూర్తికి సంబంధించినటువంటి అనుచరులు ఎవరు కాంగ్రెస్ పార్టీ మీటింగ్కు పాలకుర్తి నియోజకవర్గంలో వెళ్ళినా అక్కడ అరెస్టులు కావచ్చు, వాగ్వాదం కావచ్చు, గొడవలు జరుగుతున్న సంఘటనలు గత కొంతకాలం నుంచి కనిపిస్తున్నాయి.